ఓం సత్యమోం అండి, ఓం సత్యమోం. అయితే మన దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ఈ దేశాన్ని, మన హిందుస్థాన్ని పరిపాలించారు. పరిపాలించేటప్పుడు అప్పుడు మనిషితో అమ్మ కనకదుర్గమ్మ మాట్లాడుతూ ముందుకు తీసుకొని అందరికీ వెళ్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడింది, మనతో కూడా మాట్లాడింది. అంటే ఆ తెల్లవాడు మన దేశానికి వచ్చి ఆ పాలు, పంచదార, టీ పొడి, మంచినీళ్ళలో ఆ చాయ్ పొడి వేశారు. చాయ్ పొడి అంటే చాయ్ పత్తి, అది నలుపు అన్నమాట. అంటే ఈ పాలు, పంచదార, టీ పొడి, మంచినీరు ఈ నాలుగేనండి హిందూ, ముస్లిం విశ్వాసకి నాలుగు ఈ కలర్ రంగుల్లో కనపడుతున్నాయి. ఈ పాలు, పంచదార, టీ పొడి, మంచినీరుని మనము ఆ యొక్క అగ్ని మనము మీద పెడితే ఆ రంగు కాకి రంగు. ఆ కాకి రంగే మన భారత్ మాస్టర్ ఇండియా పోలీస్ వారి యూనిఫారం అన్నమాట. ఎస్, నాడు నుండి ఇంగ్లీష్ వాళ్ళు ఉండేటప్పటి నుండి ఆ కాకి రంగే ఇప్పటికీ వస్తూనే ఉంది కదండి. ఆ కాకి రంగు వేసుకోపోతే మనలో ఆ యొక్క పవర్ రాదన్నమాట. మళ్ళీ వర్ది పనిచేయదు కాకి రంగు. ఈ సత్యమైన మాటలండి. ఆ పాలు, పంచదార, టీ పొడి, మంచినీళ్ళే మన భారత్ సమాధానం ఉందండి. ఎస్, మాస్టర్ ఇండియా మేము పెయింటర్స్ అండి. మాకు అది కనిపిస్తుంది అక్కడ. ఈ మనిషితో మీతో మాట్లాడుతున్నాం. పాలు డాక్టరు, నీరు మంచినీరు నేవి, టీ చాయ్ పత్తి అది వకీలు. అవునా కదండి? కమాల్ మాటలు కదండి. పంచదార అది స్వీట్, ట్రాఫిక్ పోలీస్. అంటే అది నర్సు. అన్ని రూపాయలు అన్ని దాంట్లో కనబడుతున్నాయండి. అవునండి. ఆ పాలు, పంచదార, టీ పొడి, మంచినీరు దగ్గరే ప్రేరేపణ అయింది. అందులో అల్లం వేసుకోండి, యాలక్కపళ్ళు వేసుకోండి, ఏంటి లాంగులు వేసుకోండి. అది మీ మనసుకి మీకే తెలుస్తుంది. యాలక్కపళ్ళు వేసుకొని మీరు టీ చేసుకుంటారు, తాగుతారు. నాతో లాంగో, నాతో ఇలాచి. గుజరాత్. ఓం సత్యమోం.